హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ వ్లాగ్. సో మీరు ప్రీవియస్ వ్లాగ్స్లో చూస్తే మీకు తెలుస్తుంది, నేను ఫామ్లోనే ఉంటున్నాం. మా ఇల్లు ఫామ్లోనే ఉంటుంది. సో మార్నింగ్ 7:20 అయింది. వర్క్ అయితే ఇంకా చాలా ఉంది. స్టేర్స్ ఒక దానికి నేను నైట్ కంప్లీట్ చేశాను. ఇంకో 2 పెద్ద స్టేర్స్ చేయాలి, ఇంకో 2 చిన్న వాటికి కూడా స్టేర్స్ చేయాలి. నా ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూడొచ్చు, నేను స్టేర్స్ ఎలా చేశాను, టెంప్లెట్గా ఎలా తీసుకున్నాను అనేది. సో ఇంకా చాలా వర్క్ ఉంది. రైలింగ్ చేయాలి, స్టేర్స్ చేయాలి, పెయింటింగ్ చేయాలి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా తిన్నాను. వీడియో ఎడిటింగ్, క్రాఫ్ట్ మేకింగ్ అండ్ ఈటింగ్, ఈ మూడిటి మధ్య నేను అలా ఉంటున్నాను. ఐరన్ మ్యాన్ 3 మూవీ చూస్తూ క్రాఫ్ట్ అయితే చేస్తున్నాను. మూవీ ఎండింగ్కి వచ్చింది అండ్ అమ్మమ్మ నిమ్మకాయ నీళ్ళు కలిపేసి ఇచ్చారు. టైం అయితే 11:30 అయింది. స్టేర్ వర్క్ అయితే అవుతుంది. ఆఫ్టర్నూన్ ఏదో ఆకుకూర, చుక్కకూర ఏదో అనుకుంటా, చుక్కకూర అండ్ పప్పు విత్ పాపడ్ లంచ్. సో ఈవినింగ్ అంతా 3 రైలింగ్స్ అయిపోయాయి. ఒక రైలింగ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, అది చిన్నదానికి. ఈ మూడిటికి పెయింట్ వేసేద్దాం అయితే డిసైడ్ అయ్యాను. సో నిన్నట్లా కాకుండా నేను ఏంటంటే హ్యాండ్తో పట్టుకున్నాను కదా, అవి ఎగిరిపోతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే థర్మాకోల్ షీట్కి నేను పిన్ చేసేసాను అనమాట, సో దట్ ఎగరకుండా ఉంటాయని. ప్లాన్ అయితే బాగానే వర్కౌట్ అయింది. సో 3 స్టేర్స్ అట్ ఎ టైం నేను పెయింటింగ్ అయిపోయింది. నేను అనుకున్నట్టే పెయింటింగ్ అయింది. సో అమ్మమ్మ ఏదో ఒక పని అలా చేస్తూనే ఉంటుంది ఫామ్లో. మా పపాయ మొక్కలకి మొత్తం పళ్ళాలు పెడుతున్నారనమాట. సో నైట్కి ఫుడ్ ఏమో పప్పు, రైస్ అండ్ గుడ్డుకురు. వర్క్ అయితే ఇంకా చాలా పెండింగ్ ఉంది, చేస్తున్నాను. ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితేనే మీకు తెలుస్తుంది అసలు ఏంటి ఇంత వర్క్ చేస్తున్నాడు, అసలు దేని గురించి ఏంటి అనేది. సో పైన రైలింగ్ వర్క్ చేశారా, చాలా చాలా సెన్సిటివ్ జాబ్ అనమాట ఇది. చాలా సెన్సిటివ్గా చేయాలి, హ్యాండ్స్ స్టడీ హ్యాండ్స్ ఉండాలి. సో నైట్ అయితే 10 అయింది. ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. వర్క్ అయితే ఇంకా ఉంది, నేను అనుకున్న టార్గెట్స్ అయితే రీచ్ అవ్వలేకపోతున్నాను. బట్ చూడాలి. మోస్ట్ ప్రాబబ్లీ దానికి ఎంత టైం కేటాయిస్తే అది అంత బాగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో యా, దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ అయితే ఈ రోజు అయితే ఇలాగా ఎండ్ అయింది. వ్లాగ్ కూడా ఇలానే ఎండ్ చేస్తున్నాను. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్, టేక్ కేర్.